ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము అని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరూ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ శాసన సభ్యులు అస్వస్థతతో ఈరోజు ఏఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. వారికి ఏఏజీ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ కొనసాగుతా ఉంది. ఇప్పుడు వారు ఐసీయూలో ఉన్నారు. వచ్చే 48 గంటల పాటు వారిని అత్యంత క్రిటికల్ గా డాక్టర్స్ అంతా కూడా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారు, మానిటర్ చేస్తా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ వారి కండిషన్ స్టేబుల్ గా ఉంది. వారు మంచిగా ఉన్నారు, స్టేబుల్ గా ఉన్నారు. వారి అభిమానులు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఒక మానసిక ఆందోళనకు దయచేసి గురి కావద్దు అని చెప్పని, మీడియా మిత్రులు కూడా తప్పుడు సమాచారాన్ని దయచేసి సర్క్యులేట్ చేయవద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవాళ సీనియర్ శాసనసభ్యులు తర్వాత మాజీ మంత్రివర్యులంతా కూడా ఇవాళ హాస్పిటల్లో ఉంటూ డాక్టర్ల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాన్ని అంతా కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే 23 తారీఖు నాడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై ఒత్తిడికి గురై మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా